గోవర్ధన్ గారు, చాలా రోజుల తర్వాత మీ మిత్రుడు ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నాడు. ఆసక్తిగా ఉందా ఆయన ఏం మాట్లాడబోతున్నాడని? ఏం పెద్దగా కేసీఆర్ గురించి 10 సంవత్సరాల్లో తెలిసినటువంటి వాళ్ళు ఎవరికి కూడా కేసీఆర్ నిజస్వరూపం తెలిసిపోయింది. దీనిలో ఆసక్తి అంతా కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే పార్టీ మేడిగడ్డ ప్రాజెక్టు లాగా బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయిందో, ఇప్పుడు మరొకసారి దీన్నంతటిని కూడా పక్కదారి చిన్న కరెక్షన్. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోలేదు, పైనుంచి కింద దాకా పగిలింది. దాన్ని ఇప్పుడు ఒక రింగ్ కట్టి దాన్ని లేజర్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కాదు, తప్పు. మేడిగడ్డ ప్రాజెక్టు 7వ బ్లాక్లో ఉన్నటువంటి 11 పిల్లలను పూర్తిగా డైమండ్ కటింగ్తో అడుగు ముట్ట కూల్చి కొత్తగా కడితేనే మేడిగడ్డ బ్యారేజ్ పనిచేస్తుంది. ఇది అంటే దీని అంతా ఏంటంటే, రేపు వరదలు భారీగా వచ్చినా కూలిపోతాయి. రేపు ఆ ప్రాజెక్టు సరిగ్గా నడవాలంటే కూడా ఆ మొత్తంగా 7వ బ్లాక్లో ఉన్నటువంటి 11 పిల్లలు కూర్చాలి. 7వ బ్లాక్లోనే కాదు, 6, 7, 8వ బ్లాక్ నిర్మాణం అంతా కూడా ఇలానే చేశారు. ఎల్ఎన్టీ నిజమైనటువంటి కాంట్రాక్టర్ అయినప్పటికీ ఎల్ఎన్టీ వాళ్ళు ఒక సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 7వ బ్లాక్లో ఏర్పడ్డటువంటి సమస్యలు ఇదంతా నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా 6, 7 బ్లాకుల్లో ఏర్పడవని, లేదా మిగతా 1, 2, 3, 4 బ్లాకుల్లో ఏర్పడవని గ్యారంటీ ఏం లేదు. మీకు ఒక విషయం గుర్తుండాలి, ఇదే వేదిక మీద మన ఇద్దరమే మాట్లాడాము నిర్మాణ నిర్వహణ వైఫల్యాల గురించి. అవును, దాంట్లో మేడిగడ్డ నిర్మాణ నిర్వహణ వైఫల్యాల గురించి ప్రధానంగా మాట్లాడాం. ఆ మాట్లాడిన సందర్భంగా మనం మాట్లాడినటువంటి అంశాలే ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. అవును, నాకు గుర్తున్నంత వరకు అది 8వ ఎపిసోడ్ అనుకుంటా మన దీంట్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన, ముఖ్యమంత్రితో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేల పర్యటన, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఈరోజు ముఖ్యమంత్రి మేడిగడ్డకు వెళ్ళడం ఏదైతే ఉందో అది ఒక మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయాలని, దాంట్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి అవినీతి పార్శ్వాన్ని, వాటన్నిటిని కూడా ప్రపంచానికి వెల్లడి చేయాలనే ఉద్దేశంతో బహుశా కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలే, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళలే. వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అదేదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడానికి చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర సమాజానికి మేడిగడ్డలో జరిగినటువంటి లోపాలని, మేడిగడ్డలో జరిగినటువంటి ఘోరమైనటువంటి అవినీతిని వెల్లడి చేయడానికి, ప్రపంచానికి చూపెట్టడానికి అది చేశారు. కానీ అది కేసీఆర్కి సంబంధించినటువంటి మేడిగడ్డ మాత్రమే కుంగిపోవడం కాదు, ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్కి సంబంధించినటువంటి వైఫల్యం కేవలం మేడిగడ్డలో మాత్రమే లేదు. అన్నారంలో బొంగలు పడ్డాయి, సుందిళ్లలో బొంగలు పడ్డాయి. రేపు అంటే బొంగలు పడ్డమంటే సాంకేతికంగా అది ప్రాజెక్టులో అడుగులో కింద సమస్య ఉంది, ఇసుక కొట్టుకుపోయింది, రేపో మాపో అది కూడా పోతుంది అని చెప్పేసి కేంద్ర డ్యామ్ సేఫ్టీ వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాబట్టి మొత్తం కాళేశ్వరంలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తుమ్మిడిహెట్టు నుంచి కాళేశ్వరానికి మార్చిన తర్వాత మార్చడం అనేటువంటిదే ఒక పెద్ద అవినీతి, ఒక పెద్ద ఇంజనీరింగ్ వైఫల్యం, ఒక పెద్ద ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి చర్య, రీడిజైనింగ్ పేరిట జరిగింది, ఎంటైర్ రీడిజైనింగ్. అది ఆగమేఘాల మీద తెలంగాణ రాష్ట్ర ఖజానాని, ఇది మేము 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఈ విషయం. మేడిగడ్డ కాళేశ్వరం ఓల్డ్ ప్రాజెక్ట్, మొత్తం ప్రాజెక్ట్ అనేటువంటిది అది కేవలం రాష్ట్రానికి 1 కోటి ఎకరాలకి లేదా 80 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ కాదు. అది తెలంగాణ రాష్ట్ర ఖజానాని మొత్తంగా దోచుకునేటటువంటి నేపథ్యంలో జరిగింది. మల్లన్న సాగర్ 1 టీఎంసీ నుంచి 1.5 టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచడం తప్పు, దానిపైన కూడా విచారణ చేయాలి. కొండపోచమ్మ 1 టీఎంసీ నుంచి అది 15 టీఎంసీలకు పెంచడం కూడా తప్పు, అది ఘోరమైనటువంటి నేరం. అది ఇవన్నీ కూడా కేసీఆర్ ఇది యాదృచ్ఛికంగా చేసినటువంటి చర్యలు, యాదృచ్ఛికంగా జరిగినటువంటి చేపట్టిన నిర్మాణాలు కాదు, ఉద్దేశపూర్వకంగా చేపట్టినటువంటి నిర్మాణాలు. ముఖ్యంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు మొత్తం ఒక 50 టీఎంసీల కొరకని కడితే 14 గ్రామాలు మొత్తం మునిగిపోతే దాంట్లో ముందు ఒక కాలువను నిర్మించారు.
డ్యామ్ లోపల, అంటే వీళ్ళకి ప్లానింగ్ సరిగా లేనప్పుడు, అంటే గ్రావిటీ కాలువ. అయితే వీళ్ళు ఎప్పుడైతే ప్రాజెక్టును 50 టీఎంసీలకు విస్తరించాలనుకున్నారో వీరు నిర్మించినటువంటి గ్రావిటీ కాలువ ప్రాజెక్టులో మునిగిపోయింది. అంటే వీళ్ళు ఎంత యావగా, ఎంత అడ్డు అదుపు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఖజానాని దోచుకోవడానికి ప్లాన్ చేశారు. వీళ్ళని చేపట్టినటువంటి నిర్మాణాలే అంటే 100 కోట్ల నిర్మాణాలు అవి పనికి మాలినవిగా వాళ్ళు నిర్మించినటువంటి అదే ప్రాజెక్టులో కావడం అనేటువంటిది చాలా ఘోరమైన విషయం. దాంతోపాటు ఇటు ఏది మన శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవనం పేరిట కాళేశ్వరం నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వరకు, ఎల్లంపల్లి వరకు ఎత్తిపోసి, అక్కడి నుంచి రామడుగు వరకు ఎత్తిపోసి, రామడుగు నుంచి ఇది శ్రీరామ్ సాగర్ వరకు అదేది మన వరద కాలువలో ఎత్తిపోసి శ్రీరామ్ సాగర్ వరకు తీసుకెళ్లడం కూడా అది 2000 కోట్ల కాంట్రాక్ట్, అది నవయుగ కాంట్రాక్ట్. అది కూడా ఒక తప్పుల తడక. అందులో 1 టీఎంసీ కూడా వెళ్ళదు, ఒక 1/4 టీఎంసీ హార్డ్లీ వెళ్తాయి. కాబట్టి ఇది మొత్తం పైన విచారణ చేయాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది.